శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, జూన్ నెల మొత్తం కూడా అదృష్టం కలిసి రావాలంటే ద్వాదశ రాశుల వారు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ తేదీలు అనుకూలిస్తాయో, ఏ తేదీలు అనుకూలించవో, జూన్ నెల మొత్తం కూడా 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర పరంగా మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకోవాలంటే ఎవరైనా సరే 9399990660 ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్లో మెసేజ్ చేయటం లేదా కాల్ చేయటం చేయాలి. ఈ నెంబర్ తప్ప మాకు ఏ నెంబరు కూడా అఫీషియల్గా లేదు. చాలామంది నా శిష్యులని చెప్పుకొని అనేక మందిని వేల రూపాయలకు మోసం చేస్తున్నారన్న విషయము నా దృష్టిలోకి వచ్చింది. కాబట్టి ఎవరూ కూడా అలాంటి మోసాలు నమ్మకండి. చాలామంది నా వీడియోలో కొంత భాగం కట్ చేసి షార్ట్ లాగా వేసి దానిపైన వేరే నెంబర్ ఇచ్చుకొని ఆ వేరే నెంబర్కి కాల్ చేస్తే ఉచితంగా జాతకం చెప్పబడునని చెప్తూ వేల రూపాయల మోసం చేస్తున్నారు. గురువుగారి శిష్యులని చెప్పి చాలామంది నమ్మి మోసపోతున్నారు. అలాంటి మోసాల నుంచి అందరూ బయటపడండి. మరొక్కసారి చెప్తున్నాను, 9399990660 ఈ నెంబర్ తప్ప, ఈ ఫోన్ నెంబర్ తప్ప ఇంకా ఏ ఫోన్ నెంబరు కూడా మాకు లేదు. మీరు ఏ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో కనిపించినా సరే ఈ నెంబర్ తప్ప, నా వీడియో ఉన్నా సరే, జ్యోతిష్యం చెప్పబడును అని ఉన్నా సరే, గురువుగారి శిష్యులమని చెప్పినా సరే నమ్మకండి. నమ్మి ధనాన్ని మోసపోకండి. దయచేసి అందరూ కూడా ఈ సోషల్ మీడియాలో మోసాలకి దూరంగా ఉండండి. ఆ మోసాల నుంచి బయటపడండి. మీ డబ్బులు కాపాడుకోండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో మాస ఫలితాలు పరిశీలించినట్లయితే జూన్ నెలలో కొంచెం మిథున రాశి వాళ్ళకి మనస్థిమితం తక్కువగా ఉంటుంది. మనస్సు అనేటటువంటిది చంచలంగా ఉంటుంది. కాబట్టి చంచలమైనటువంటి అదుపు మనస్సును కట్ కాబట్టి చంచలమైన మనస్సును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆలోచనలు కూడా మిథున రాశి వాళ్ళు రకరకాలుగా ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేయటం మంచిది. అలాగే ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది పడుతూ ఉండే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి నియమాలు పాటించాలి. వేళకు ఆహారం స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. పెద్ద అనారోగ్యాలు ఏవి ఉండవు, కానీ చిన్న చిన్న అనారోగ్య భావాలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి ఆహార నియమాలు, నిద్రా నియమాలు పాటించినట్లయితే ఆరోగ్య సంబంధమైన సమస్యలు చాలా సులభంగా అధిగమించవచ్చు. అలాగే శుభ కార్యక్రమాల కోసం ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. బ్రహ్మాండమైనటువంటి శుభ కార్యక్రమం ఇంట్లో నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాని పరంగా మాత్రమే ధనం ఖర్చు అవుతుంది తప్ప వృధా ఖర్చు అనేది మాత్రం కనిపించదు. అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళి విజయాలు సాధించగలుగుతూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి లోపల భయం కూడా ఉంటుంది. ఆ లోపల ఉన్నటువంటి భయము, పెరికితనము, ఆందోళన దీన్ని విడిచిపెట్టి యథార్థంగా మనోధైర్యంతో ముందడుగు వేస్తే మాత్రం తిరుగులేని విధంగా అద్భుతమైన విజయాలను మిథున రాశి వాళ్ళు అందిపుచ్చుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న విభేదాభిప్రాయాలు వచ్చినప్పటికీ అవన్నీ కూడా చాలా సులభంగా పరిష్కరింపజేసుకోగలుగుతారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. సంతానానికి అప్పుడప్పుడు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా మళ్ళీ అంతలోనే సందుమణుగుతాయి. సంతానం ఆరోగ్య వ్యవహారాల్లో కూడా ఉపశమనం కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే సంతానానికి వచ్చినప్పటికీ మీరు ఎక్కువ భయపడుతూ ఉంటారు. అలా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఆ ఆరోగ్య సమస్యల నుంచి సంతానానికి తొందరగానే ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి వాహనం మీద నుంచి పడి కింద గీరుకుపోవటం, చిన్న చిన్న దెబ్బలు తగలటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన జాగ్రత్తలతో ప్రయాణాలు చేయటం మంచిది. ప్రధానంగా ఈ వాహన ప్రయాణాలు చేసేటప్పుడు దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణాలు చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ప్రథమార్థం కంటే ద్వితీయార్థం అద్భుతంగా ఉంటుంది. జూన్ 1 నుంచి జూన్ 15 కంటే జూన్ 16 నుంచి జూన్ 30 వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. ద్వితీయార్థంలో చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ప్రథమార్థం కంటే బ్రహ్మాండమైన రెట్టింపు లాభం ఉంటుంది. విద్యారంగంలో మంచి ర్యాంకులు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. అందుకే ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా జూన్ నెలలో మంచి లాభాలు పొందే యోగం మిథున రాశి వాళ్ళకు ఉంది. అలాగే
ఆందోళనలు ఏవైనా చిన్న చిన్న ఉన్నా కూడా అవన్నీ ప్రథమార్థంలోనే ఉంటాయి. ద్వితీయార్థంలో జూన్ 16 నుంచి జూన్ 30 వరకు ఎటువంటి ఆందోళనలు ఉండవు. సుఖంగా సౌఖ్యంగా జీవనాన్ని కొనసాగించగలుగుతారు. మిథున రాశి వాళ్ళకి జూన్ నెలలో బాగా కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 9, 11, 16, 20, 27, 29, 30 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. జూన్ నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 5, 7, 14, 18, 22, 24, 25 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా మిథున రాశి వాళ్ళు జూన్ నెలలో చేయవలసిన పని ఏంటంటే, ఈ జూన్ నెలలో వచ్చే శనివారాలు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవటం, ఆంజనేయ స్వామికి శనివారాలు 41 ప్రదక్షిణలు చేయటం చేయండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే మిథున రాశి వాళ్ళు పాటించవలసిన ఇంకొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే రావి చెట్టు పరిహారం. జూన్ నెలలో వీలైనప్పుడు శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి నల్ల నువ్వులు నీళ్లలో కలిపి ఆ నీళ్లు రావి చెట్టు మొదట్లో పోయటం, అలాగే బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు రావి చెట్టు మొదట్లో పోసి 8 ప్రదక్షిణలు చేయటం చేయాలి. జూన్ నెలలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుని తులసి మాలికను సమర్పించిన ఈ నెలలో వచ్చే శనివారాలు అద్భుతమైన శుభ ఫలితాలు చేకూడతాయి. ప్రతిరోజు కూడా హం హనుమతే నమః అనే మంత్రాన్ని, ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించండి. జూన్ నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ నెలలో కొన్ని అద్భుతమైనటువంటి పూజలు చేయటం ద్వారా, అలాగే జూన్ నెలలో ప్రత్యేకమైనటువంటి స్నానాలు ఆచరించడం ద్వారా ద్వాదశ రాశుల వాళ్ళు అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూన్ 2వ తేదీ దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే యమునా నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే యమునా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే దగ్గరలో ఉన్నటువంటి యమునా నదీ తీరానికి వెళ్ళి యమునా నదిలో స్నానాన్ని ఆచరించండి. ఈ పుష్కర స్నానం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది. యమునా పుష్కరాలకు వెళ్ళి యమునా నదిలో పుష్కర స్నానం చేసే వాళ్ళు ఎవరైనా సరే పురుషులైతే ఒక చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి నీళ్ళల్లో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయండి. స్త్రీలైతే ఒక చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసి యమునా నదిలో పుష్కర స్నానం చేయండి. అలాగే దంపతులు ఎప్పుడైనా సరే కలిసి స్నానం చేస్తే పుష్కర స్నానం వల్ల సంపూర్ణ ఫలితం ఉంటుంది. ఒకవేళ దంపతులుగా స్నానం చేయటం వీలు కాకపోతే భర్త గాని భార్య గాని ఒకరే స్నానం చేస్తూ ఉంటే వాళ్ళు ధరించినటువంటి వస్త్రాన్ని దగ్గర ఉంచుకొని పుష్కర స్నానం చేయండి. పుష్కరాల సందర్భంగా పుష్కర నదిలో అంటే యమునా నదిలో స్నానం చేశాక ఆ నదీ తీరంలో ఇచ్చే దానాలు మామూలు సమయంలో ఇచ్చే దానాల కంటే వేల రెట్లు ఫలితాలను ఇస్తాయి. అందుకే వస్త్రదానం కానీ అన్నదానం కానీ ఇలాంటివి యమునా నదిలో పుష్కర స్నానం చేశాక ఇవ్వండి, అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అదేవిధంగా జూన్ నెల 13వ తేదీ శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చినాయి. అధిక మాసంలో వచ్చినాయి. అధిక మాసం అంటే మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు పూజలకు అనుకూలమైన మాసం. అధిక మాసంలో శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి వచ్చిన అద్భుతమైన రోజు జూన్ 13వ తేదీ. అందుకే జూన్ 13వ తేదీ మీకు ఎలాంటి జాతక దోషాలు ఉన్నా సరే అవన్నీ పోగొట్టుకోవటానికి ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోండి. శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవటం వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే జూన్ 13 శనివారం ఖచ్చితంగా ఆ శివలింగానికి అభిషేకం చేసుకోండి. జూన్ 13 శనివారం సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు గ్రహ దోషాలు జాతక దోషాల నుంచి బయటపడచ్చు. అలాగే ఆ రోజు ఇచ్చేటటువంటి నువ్వుల దానం మామూలు సమయంలో ఇచ్చే నువ్వుల దానం కంటే విశేషంగా గ్రహ దోషాలను తొలగింపజేస్తుంది. అందుకే జూన్ 13 శనివారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి శివాలయ ప్రాంగణంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. భయంకరమైన శని దోషాలు ఉన్నవాళ్ళు జాతక పరంగా కానీ రాశి పరంగా కానీ శని దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు జూన్ 13 శనివారం ఖచ్చితంగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహం మీద నువ్వుల నూనె పోసి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలాగే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఏ పూజలు చేయలేని వాళ్ళు జూన్ 13 ఉపవాసం ఉంటే అధిక మాసంలో వచ్చే శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి మామూలు ఉపవాసాల కంటే కొన్ని వేల రెట్లు అద్భుతమైన ఫలితం ఉంటుంది. అందుకే ఏ పూజలు చేయలేని వాళ్ళు ఏ దానాలు చేయలేని వాళ్ళు జూన్ 13 శనివారం ఉపవాసంతోనే చాలా వరకు మీ జాతక దోషాల నుంచి బయటపడండి. అలాగే జూన్ నెల 15వ తేదీకి ఇంకొక అద్భుతమైన ప్రత్యేకత ఉంది. ఆ రోజు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవతి అమావాస్య అంటారు. అందులోనూ అధిక మాసంలో వచ్చింది. మామూలు మాసాల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న అధిక మాసంలో మామూలు అమావాస్యల కంటే కొన్ని వేల రెట్లు శక్తి ఉన్న సోమవతి అమావాస్య వచ్చింది.
అధిక మాస సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం. ఆ రోజు శివాలయంలో కనుక ఎవరైనా ప్రదక్షిణలు చేస్తే కొన్ని కోట్ల జన్మల్లో చేసిన పాపాల నుంచి బయటపడచ్చు. శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి జీవితంలో మీరు ఎప్పుడు శివాలయంలో ప్రదక్షిణ చేసినా చేయకపోయినా జూన్ నెల 15వ తేదీ సోమవారం మాత్రం ఖచ్చితంగా శివాలయంలో మీకు వీలైన సమయంలో ప్రదక్షిణలు చేయండి. అది కూడా సాయంకాలం 5-6 మధ్యలో చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేయటం వల్ల 2 కాకులు శివస్థానాన్ని చేరాయని శివమహాపురాణంలో కాశీఖండంలో చెప్పారు. ఒక నల్లచీమ సోమవతి అమావాస్య రోజు శివుడి చుట్టూ తిరగటం వల్ల బ్రహ్మాండమైన రాజుగా తర్వాతి జన్మలో జన్మించిందని శివమహాపురాణంలో చెప్పారు. కాకులు, చీమలు ఇలాంటివి కూడా శివానుగ్రహం ప్రదక్షిణల ద్వారా పొందిన రోజు సోమవతి అమావాస్య. అలాంటి సోమవతి అమావాస్య అధిక మాసంలో వచ్చిందంటే మరెన్నో రెట్లు అద్భుతమైన రోజు. అందుకే ఎవరైనా సరే జన్మల్లో పాపాలు పోవాలన్నా, జాతక దోషాలు పోవాలన్నా, గ్రహ దోషాలు పోవాలన్నా చాలా శక్తివంతమైన అధిక మాసంలో వచ్చిన సోమవతి అమావాస్య జూన్ 15 సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో సాయంకాలం 5-6 మధ్యలో మీకు వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. దానివల్ల జీవితంలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఏమాత్రము సందేహం లేదు. అలాగే ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పు గురించి తెలుసుకోవాలన్నా, దిన ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, 10 రోజుల ఫలితాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.